ప్రభా, ఈ చిన్న చిన్న బజార్లో ఇన్ని వేల మంది ఎలా వస్తారు ప్రభా? ఇది కష్టమైందిగా ప్రభా. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిడుతున్నారు ప్రభా, దూషిస్తున్నారు ప్రభా. బిడ్డలు మాటలు పడతా వస్తున్నారు ప్రభా. వాళ్ళు అన్యులు ప్రభా. బిడ్డల్ని అనరాని మాటలు అంటున్నారు ప్రభా. ఆడపిల్లల్ని కూడా తిడుతున్నారు ప్రభా. ఎన్నాళ్ళు నా బిడ్డలు ఈ మాటలు పడాలి ప్రభా? ఏది ప్రభా దారి అంటే సిద్ధపరిచే ఉంచాడు ఆయన. 40 అడుగుల రోడ్డు కొడితే డైరెక్ట్గా బైపాస్కి. నేను రెడీ చేశానా? అసలు ఇటుది అమ్మలేదు, అటుది అమ్మలేదు. కరెక్ట్గా నాకు రోడ్డు ఏదైతే అవసరమైంది, మనకి ఏదైతే అవసరం కరెక్ట్గా అది అమ్మిపోయారు వాళ్ళు. నేను చెబుతున్నా, నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు అప్పులు, తిప్పలు, రోగం, నొప్పులు ఎన్నన్నా చెప్పు, ప్రభా సహాయం చేయనని పంపిస్తాను నేను. అసలు నాకు చెప్పకపోయినా నేను చెప్పిన పని రెండు కూడా నువ్వు ఎప్పుడైతే దృష్టి పెట్టి నువ్వు ఆ పిచ్చిలోకి వెళ్తావో, ఏ పిచ్చిలోకి? దేవుని పిచ్చిలోకి, నశించిపోతున్న ఆత్మలను రక్షించే పిచ్చిలోకి ఎప్పుడైతే నువ్వు షిఫ్ట్ అవుతావో, ఇక నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను పీడించేవన్నీ నిన్ను వదిలిపెట్టిపోతాడు. ఎందుకో తెలుసా? పట్టించుకుంటాడు ఆయనే నిన్ను. ఈ పిచ్చిదానికి ఎప్పుడూ ఆత్మల గొడవే. ఆత్మలు రక్షించబడాలి, వాళ్ళు రక్షించబడాలి, వీళ్ళు రక్షించబడాలని ఆ ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఆ చెబుతూ ఉంటుంది. ఎవరు కనపడ్డా ఒకటే గోల ఈ పిచ్చిదానికి. ఉందా లేదా, ఎట్లా ఉందా అని ఏం పట్టించుకోదు. ఎప్పుడు ఇక నా పనే ఆత్మల కోసం ఏడుస్తూ ఉంటుంది. అయ్యా నశించిపోతున్నారు, అయ్యా అయ్యా అలా అవుతున్నారు, అయ్యా అయ్యా ఇలా అవుతున్నారు, అయ్యా అలా అట్లా అవుతున్నారు ప్రభా, అయ్యా వాళ్ళని రక్షించి. ఎప్పుడు ఏడుస్తానే ఉంటుంది. ఎప్పుడు ఆ మూలుగుల్లోనే ఉంటుంది, ఆ ప్రార్థనలోనే ఉంటుంది, ఆ పరితాపంలోనే ఉంటుంది. బిడ్డ అని దేవుని మనసుకు అనిపించిన నాడు నీకు అడ్డంకులుగా ఉన్నవి ఏవీ ఉండవు. అలాగని ఉన్నవి వదిలిపోవాలని షో చేయొద్దు. ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్పా కదా, అందుకని నీకు మళ్ళీ పెడతా. ప్రభా ఆత్మల భారం, ప్రభా ఆత్మ రక్షణ, ప్రభా అంతర్లీనంగా ఏముంటుందో తెలుసా? ఇలా అంటే ఉన్నవన్నీ వదిలిపోతాయని శాలేమని చెప్పాడుగా. అప్పుడు అది షో అయింది. నేను చెబుతున్నా, జెన్యూన్గా పుట్టాలి. నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుందా బ్రదర్ మీకు? నేను చెప్పేది ఇప్పుడు నేను అప్పుల్లోంచి బయటపడటానికి నేను ఆత్మ రక్షణ కోసం నడుంగట్లా. హార్ట్ఫుల్గా నేను తెలుసుకున్న ఇంత మంచి దేవుణ్ణి తెలియకుండా చాలామంది బలైపోతున్నారు. అయ్యో వాళ్ళకి నేను పరిచయం చేయాలి. సరే, నా బాధలో నా ఇరుకులు ఇబ్బందులు ఉంటే ఉన్నాయి. ఆయన తీసినా తీయకపోయినా ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కానీ ముందైతే అవి నాకు పెద్దగా అనిపించట్లేదు. కానీ ఈ ఆత్మల నరకానికి వెళ్ళే ఘోష మాత్రం నాకు పెద్దగా అనిపిస్తుంది. ఎట్లనన్నా కానీ వీళ్ళని రక్షించాలని ఎప్పుడైతే హృదయపూర్వకంగా నాలో కలిగిందో, అప్పుడు దేవుని కార్యం నా జీవితంలో జరిగింది. ఇప్పుడు నేను చెప్పానని మళ్ళీ 2 రోజులు షో చేయొద్దు. భారం నిజంగా గుండెలో పుట్టాలి. ఒక రోజంతా ఖర్చు అయిపోతుంటే ఈ రోజులో ఆత్మరక్షణ కొరకు నేనేం చేశాను? ప్రార్థన చేశానా? ప్రకటించానా? ఏదన్నా దేవుని పని చేశానా? ప్రతిరోజు వెతుక్కుంటా. దేవుని పని ఏది జరగకుండా ఒకరోజు ఖర్చు అయిందంటే చాలా తలనొప్పి నాకు, బాధ, వేదన. ఎందుకంటే 24 గంటల టైం నా లైఫ్లో చాలా విలువైంది. అది ఒట్టిగా పోయింది. అయ్యో దేవుని పని ఏం జరగలేదనే పరితాపం నా హృదయంలో ఉంది 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 ఉంటది. ఇది ఈనాడు నాకు పుట్టింది కాదు. నేను ప్రభువులోనికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు యేసయ్య రుచి తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అదే మెయిన్గా ఉంది. ఇక నా పరిస్థితులేంది, నా నిందలేంది, అవమానాలేంది, బాధలేంది, ఇరుకులేంది, ఇబ్బందులేంది, ఏనాడు వెనక్కి తిరిగి చూసుకొని దాని గురించి కలవరపడినటువంటి పరిస్థితులు ఎన్నడూ నా జీవితంలో రానిలా. అవసరాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బోల్డన్నీ చెయ్యని నా మీద పడి ఎన్నో రకాల ప్రచారాలు, గందరగోళం. కానీ అవేవి నాకు పట్టవు. ఎందుకంటే వాటన్నిటిని చూసుకునేవాడు ఉన్నాడుగా. వింతైన విషయం చెబుతా. 7 సంవత్సరాల తర్వాత నాకు రాబోయే ఒక అవసరం విషయంలో, మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం, 7 ఏళ్ల తర్వాత నాకు ఒక విషయంలో ఒక అవసరం రాబోతుంది. 7 ఏళ్ల తర్వాత. 7 ఏళ్లకు ముందే దానికి పరిష్కారం ఒక దగ్గర రెడీ చేసి పెట్టాడు దేవుడు.
7 ఏళ్లకు ముందే దానికి పరిష్కారం రెడీ చేసి పెట్టాడండి. 7 ఏళ్ల తర్వాత ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని ముందు మోకాళ్ళలోని దేవుని అడిగినప్పుడు, ఫలానా రోజున ఫలానా దగ్గర నేను ఒక విషయం చేశాను గుర్తుందా, అక్కడికి నేను నడిపించాను, అక్కడికి పో. నువ్వు ఈరోజు అడుగుతుంది ఆనాడే సిద్ధపరిచాను పో అంటే వెళ్తే దొరికింది అక్కడ. అంటే ఎంత బాధ్యతగా నా విషయంలో ఉన్నాడో చూడు నా తండ్రి. ఆయనకి ఏమిచ్చి నేను రుణం తీర్చాలి? ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరం ఏ నెల ఏది నాకు అవసరమైద్దో దాన్ని ముందుగానే మొత్తం రెడీ చేసి పెట్టేస్తాడు. ఎప్పుడో అడుగుతాను, ఓకే చెప్పావుగా ఇగో నువ్వు నీ పన్ను చూసుకోపో, నేను చూస్తాను. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోగా మంచి నాయన, అవసరాన్ని తీర్చమనే. ప్రభా, ఈ చిన్న బజార్లో ఇన్ని వేల మంది ఎలా వస్తారు ప్రభా? ఇది కష్టమైందిగా ప్రభా. వాళ్ళు రోడ్ల మీద కూర్చి తిడుతున్నారు ప్రభా, దూషిస్తున్నారు ప్రభా, బిడ్డలు మాటలు పడతా వస్తున్నారు ప్రభా, వాళ్ళ అన్యులు ప్రభా, బిడ్డల్ని అందాని మాటలు అంటున్నారు ప్రభా, ఆడపిల్లల్ని కూడా తిడుతున్నారు ప్రభా. పాడు మందా ఏడదాపురిచ్చిందో దిక్కుమాలిన మందా ఆదివారం వదిలిపెట్టరు, శుక్రవారం వదిలిపెట్టరు, శనివారం వదిలిపెట్టరు, బుధవారం వదిలిపెట్టరు. ఈ గుంపు ఎప్పుడు వస్తానే ఉంటుంది. ఈ బజార్లో ఒక్క రోజన్నా ఖాళీగా ఉంటుంది ఈ గుంపు. వాళ్ళనే మాటలని నాకు తెలుస్తున్నాయి. ఎన్నాళ్ళు నా బిడ్డలు ఈ మాటలు పడాలి ప్రభువా? ఏది ప్రభువా దారి అంటే? సిద్ధపరిచే ఉంచాడు ఆయన. సిద్ధపరిచే ఉంచాడు. ఇదన్నా 12 అడుగులు 14 అడుగులు 40 అడుగుల రోడ్డు కొడితే డైరెక్ట్గా బైపాస్కి. నేను రెడీ చేశానా? అసలు ఇటుది అమ్మలేదు, అటుది అమ్మలేదు. కరెక్ట్గా నాకు రోడ్డు ఏదైతే అవసరమైంది, మనకి ఏదైతే అవసరం కరెక్ట్గా అది అమ్మిపోయారు వాళ్ళు. ఎవరండి? చెప్పండి. ఇప్పుడు నా మైండ్ అంతా ఆయన కార్యాల మీద, ఆయన మైండ్ అంతా నా మీద, నేను అడిగిన విజ్ఞాపనల మీద, నాకు ఎదురయ్యే అవసరాల మీద. నా తండ్రి ఎంత నమ్మకమైన చూడు. పది మందిని నాతో పాటు పరిచర్యకి వేసుకొని పోవటానికి ఒక చిన్న వాహనం, 100 కిలోమీటర్లు తిరిగి సెకండ్ హ్యాండ్లు ఎత్తుకొని తెచ్చుకొని గందరగోళం అయిపోయా. ఒక బండిని తెచ్చుకున్నా, సఫారీ, 10 మందిని వేసుకొని పోవచ్చులే అని. ఒకరోజు చిలకలూరుపేట నుంచి శ్రీశైలం ఘాటుకి వెళ్తున్నా. అక్కడ పరిచర్య ఉంటే 4 చోట్ల పంచర్ పడింది. 4 చోట్ల. సరే ఎట్నో మొత్తం మీద దాన్ని తెచ్చి ఇంటికాడ పెట్టి బాగు చేయించా. మరుసటి రోజే చెడిపోయింది. ఇక బండ తీసుకున్నా, నాపరాయి బండ. ఒక్క దెబ్బతో పగలు కొడదాం, పేడ వదిలిపోయింది. ఎందుకు ఇదని? ఏం చేద్దాం? వాడు స్వామి చెప్పినట్టు ఓలు తక్కువ ఏదో చేసుకుంటే ఏదో అయినట్టు. ఎన్ని మామూలు బాధలు కాదు. వింగర్ అని ఒక బండి ఉంది, అది తీసుకున్నా. అదేందో ఈ బండి తీసుకుని అటే పోయా, ఆ బండి తీసుకుని కూడా అటే పోయా. తీరా ఘాటెక్కే టైంలో, కరెక్ట్గా ఘాటెక్కే టైంలో టైర్ ఊడింది. కొంచెం మిస్ అయితే పోయి లోయలో పడేది. మొత్తం ఫ్యామిలీ అంతా పోయేవాడు. అంత ప్రాణాంతకమైన సాహసాలే. మీరు ఎందుకురా నీకు ఈ బాధ? ఆయన ఏదైనా సరే శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆగుతాడండి. ఈరోజు శ్రేష్టమైన వాహనం ఒకటి ఆయన కృపతో అనుగ్రహించి 10 మందిని కాదు 15 మందిని వేసుకొని పో అని ఇచ్చాడు. శ్రేష్టమైంది దాచి పెడతాడు.
ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని ఆయన చెప్పినట్టు, మనం ఆయన విషయాల్లో ఎప్పుడు కూడా ఆయన హృదయం కోరినట్టుగా మన హృదయం స్పందిస్తూ ఉంటే, ఆయన హృదయం మనకు కావలసిన వాటి విషయంలో స్పందిస్తుంది. న్యాయమేగా? కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, దయచేసి నేను ఆహ్వానించేటువంటి పిలుపుల్ని నిర్లక్ష్యం చేయొద్దు. సేవ రాకడ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువగా విస్తరించాల్సింది సేవలో, మనం గట్టిగా దృష్టి పెట్టాల్సింది సేవ విషయంలో. అది అబ్రహాం చేసినట్టు ప్రార్థనా సేవ కావచ్చు, లోతే హోషువాలు చేసినట్టుగా ప్రకటించే పని కావచ్చు, జనం మధ్యలోకి వెళ్ళి చేసేది కావచ్చు, రహస్యమందుండి మోషే కొండ మీద చేతులు ఎత్తాడు అబ్రహాము, రహస్యమందు ప్రార్థించాడు, ప్రార్థన బలిపీఠాలు కట్టినట్టుగా మనం ఇందులోనో అందులోనో ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడంలోనో ప్రకటించడంలోనో దృష్టి కలిగి మన మైండ్ అంతా కూడా ఎప్పుడు ఆ విషయాలలోనే శ్రద్ధ నిలిపినట్లయితే, అది కూడా హార్ట్ఫుల్గా, ఇటు చూస్తే మనకెళ్ళి దేవుడు చూస్తాడు అన్నట్టుగా ప్రతిఫలాపేక్షతో కాదు, చూసినా చూడకపోయినా అదే అనాలి దేవునితో. నువ్వు నాకు ఈ సమస్యలు తీర్చినా తీర్చకపోయినా, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నాకు అర్థమైంది, నేను నిర్లక్ష్యం చేశాను, ఆత్మలు నశించిపోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, నిత్యం అంటే అగ్నిగుండానికి వెళ్తున్నారు నా తండ్రి, నేను వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాను, ఇదిగో నేను ఈ సేవకు వస్తున్నాను ఆయన, ఈ పరిచర్యకు వస్తున్నానని నువ్వు అడుగులు ముందుకు వేసిన నాడు నన్ను దృష్టిలోకి తీసుకున్నట్టు నిన్ను కూడా దృష్టిలోకి తీసుకుంటాడు ఆయన. ఈ పైన ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి, సేవకులకి, విశ్వాసులకి అందరికీ చెప్తున్నా, మనం దేనికోసం పరితపిస్తున్నామో నా తండ్రికి తెలుసు. నీకున్న సమస్యలన్నీ దేవునికి తెలుసు, నాకున్న సమస్యలు తెలుసు, అన్నీ డీల్ చేశాడు ఆయన. ఆయనకి ఎంతసేపు అండి? పోతీఫెరో హృదయంలో యోసేపు పట్ల కటాక్షం వచ్చేటట్టు చేశాడంట, ఫరో హృదయంలో యోసేపు పట్ల కటాక్షం వచ్చేటట్టు చేశాడంట. మనుషులకు నీ మీద దయ పుట్టించేది ఆయనే, అవసరమైతే చిరాకు పుట్టిందనుకు అప్పచెప్పి తన్నిచ్చేది కూడా ఆయన. దేవునికి స్తోత్రం. రెండు చేస్తాడు. కాబట్టి దయచేసి ఫస్ట్ పాయింట్ మీరు గుర్తించాలి, దేవుడు అబ్రహామును ఒక పనికి, లోతును ఒక పనికి ఏర్పరచుకున్నాడు. అబ్రహాం విజ్ఞాపన ప్రకారం 10 మంది నీతిమంతులను అక్కడ లోతు తయారు చేయలేకపోయాడు, ఎందుకంటే సొదొమ మనుషులు దుష్టులను యెహోవా ఎదుట ఘోరమైన పాపులై ఉన్నారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే లోతును కూడా నాశనం చేయడానికి మొదలుపెట్టారు. నీతిగల లోతు మనసు దినదినం నొప్పిస్తూ వచ్చారు కామ వికారయుక్తమైన నడవడి చేత. చివరికి లోతు అక్కడి నుంచి పరారవ్వాల్సి వచ్చింది. మరి నీతిమంతుడు ఉన్న ఒకడు కూడా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతే దాని గతి ఏమైంది? సర్వనాశనమైంది. సర్వనాశనం అనే మాట సొదొమలో చూడొచ్చు. సర్వనాశనం అంటే అన్నీ నాశనం అయ్యాయి. అది లోతు ఉన్నంత వరకు అయిందా? నీతిమంతుడు అక్కడ ఒకడు అయినా సరే ఒకడు ఉన్నంత వరకు అయిందా? దేవుడు ఏమన్నాడు? నీ ఇందులో ఉండగా నేను దీనికి ఏమీ చేయలేను, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళక మునుపు నేను దీన్ని ఏమీ చేయలేను అన్నాడు దేవుడు. చదువు ఆదికాండం 19వ అధ్యాయం చదువు. ప్రతి గ్రామంలో, పట్టణంలో, పల్లెలో, వీధిలో, వాడలో నీతిమంతుల అవసరత ఉంది, భక్తిపరుల అవసరత ఉంది, ఆత్మీయుల అవసరత ఉంది. వాళ్ళు లేని నాడు ఈ భూ ప్రపంచమే సర్వనాశనం అవుతుంది. సమాజాలే నాశనం అవుతాయి. నీతిమంతుల వలననే ఇవి క్షేమంగా ఉన్నాయి. నీతిమంతులను బట్టి దేవుడు చాలా ప్రాంతాలని నాశనం చేయకుండా ఆగుతున్నాడు. ఈరోజు ఆ నీతిమంతులు ఎవరో తెలుసా? క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధులే దేవుడు ఏర్పరచుకున్న నీతిమంతులు. లోకంలో అన్యులుగా ఉన్నప్పుడు ఒక్కొక్క దుర్మార్గపు వార్తలు విని అనుకునేవాళ్ళం, ఇంత దుర్మార్గం జరుగుతుంది, ఇది ఎప్పుడో నాశనం అయిపోవాలే, ఇంకా పోలేదంటే ఎవడో ఉన్నాడురా నీతిమంతుడు, వాడి కోసం ఆగుతుందిరా ఇదంతా అనుకునేవాళ్ళం. మీరు అనుకున్నారా? ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే ఇది ఎప్పుడో నాశనం అయిపోవాలరా ఈ భూ ప్రపంచం, ఇంకా కాకుండా ఉందంటే ఎవడో ఉన్నాడురా నీతిమంతుడు
వాని బట్టి ఆగుతుందరా ఇదని అనుకున్నావా లేదా? ఎంతమంది అనుకున్నారు? అదిగో మరి చేతులు ఎత్తరా, ఇందాక ఎడిపోయారు, ఇందాక అర్థం కాలేదు అనుకుంటా. ఆ నీతిమంతుడు ఎవడో కాదు, యేసు ప్రభువే ఆ నీతిమంతుడు. ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులే నీతిమంతుడు. ఆయనను బట్టి ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు అన్నాడు సాక్షాత్తు యేసయ్యే. మత్తయి సువార్త 24లో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. ఈరోజు మనకి బాంబుల మోతలు లేవు, యుద్ధ విమానాల తాకిడి లేదు, ప్రశాంతంగా మంచిగా ఫుడ్ తిని చాయ్ తాక్కుంటా రే అనుకుంటా తిరుగుతున్నాం మనం. కానీ మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతుంది తెలుసా? కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, బాంబుల మోతలు మోగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు సంపద కలిగిన వాళ్లే, మంచి పుటక కలిగిన వాళ్లే, కానీ మనశ్శాంతి లేదు. దుఃఖం, భయం గుప్పెట్లో బతుకుతున్నారు. చివరికి మరణాలు సహజమైపోయినాయి. అక్కడ శవాల దెబ్బలు సహజమైపోయినాయి. ఒకడు బాంబు వేస్తే కొంతమంది ఆ డెడ్ బాడీస్ కామన్ అయిపోయినాయి. అక్కడ మనకు ఆ తాకిడి లేదు. దేవుని కృప. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చెయ్యబడని ఎడల ఏ శరీరయు తప్పించుకున్నాడు అన్నావుగయ్యా. నీ పిల్లల కోసమైన ఈ పరిస్థితులు మార్చయ్యా అని ప్రార్థన చేస్తున్నా. ప్రకటన గ్రంథంలో చెప్పింది నెరవేరిద్ది. అది రాక మానదు. ఈరోజు కృత్రిమ కరువు వస్తుంది. ఇండియాలో కూడా వచ్చింది ఇప్పుడు కృత్రిమమైన కరువు. నిన్న రాజమండ్రి తదితర ప్రాంతాలు సంచరిస్తూ వస్తూ ఉన్నప్పుడు చూస్తే చాలా ఒక హోటల్ బ్రేక్ అయిందంటే దాదాపు 12, 20, 30 మంది ఉపాధి పోయినట్టే. మరి గ్యాస్ సిలిండర్లు లేవు, ఏం పెట్టి వండుతారు? మధ్యాహ్నం పూట అన్నం తిందామని దేవులాంటి ఒక్క హోటల్ లేదు. ఎక్కడో పెద్దవి తప్ప చిన్నవి 20-30 మంది ఉపాధి కలిగి ఉన్నవి లేవు, క్లోజ్. అది అంతే కొనసాగిందంటే పెద్ద హోటళ్ళు కూడా ఇంకా 4-5 రోజుల్లో మొత్తం చాలా మందికి ఉపాధి బ్రేక్ అయిపోబోతుంది. ఇప్పుడే ఎక్కడెక్కడో మూలన పడేసిన ఊదుడు కొట్టాలని బయటికి తీస్తున్నారు ఆడోళ్ళు. ఇప్పుడే లేకపోతే ఎలక్ట్రికల్ స్టవ్లు తెచ్చుకుంటున్నారు. అవి రేట్లు కూడా ఇంత అయిపోయినాయి. అప్పుడేమో కొనే దిక్కు లేదు, ఇప్పుడే ఎగబడి. చూడు దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడు. ఇలాంటి పరిస్థితి రాబోతుందనే కొన్ని నెలల ముందే మన భోజనానికి ఇబ్బంది లేకుండా వుడెన్ స్టవ్ అని అవి చేపించాడు. 60 కేజీలు ఉడికింది ఒక స్టవ్ మీద. 60 కేజీలు, మళ్ళీ అన్ని పొలాలు చాలు. మనమే ప్రయోగం చేయించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓసాటు పోయి చూసా, ఇదేదో బాగుందిరా అనుకున్నా, తెచ్చి ప్రయోగం చేయించాం మన వాళ్ళ చేత. మొత్తం 21 పొయ్యో ఏమో చేశారు. అదే మామూలుగా గాడి పొయ్యిలు అయితే ఆ ఉన్న పొలాలన్నీ ఎప్పుడు అయిపోయి, ఇప్పుడు నేను ఒక పక్క మీరు ఒక పక్క, ఆ పొలాలంటే పొలాలు, ఆ ఎండు పొలాలు అనుకుంటే తిరగాల్సి వచ్చేది. ఎండు కట్టెలు, ఆ పొయ్యిలో కట్టెలను కూడా తిరగాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న కట్టెలకి ఈజీగా ఆ వుడెన్ స్టవ్లో హాయిగా దొల్లిపోయింది. వాళ్ళు ఎన్నోళ్ళు కొట్టుకుంటారో కొట్టుకొని. ముందే మనం గ్యాస్ జోలికి పోలా. దేవుని ప్లాన్. నేను ఎచ్చులకి చెప్పట్లా. ఇలాంటిది ఒకటి రాబోతుందని ముందే ఆయనకి తెలుసు కాబట్టి ముందే అవి రెడీ చేపించి, ఈరోజు కూటమి అయిపోతే మీకు ఫుడ్ ఉంటుంది. ఎందుకు ఉన్నాయి పోయాలి అక్కడ లైన్లో. గ్యాస్ లేకపోయినా సరే
ఊళ్ళో ఎవరికి గ్యాస్ లేక వండుకోపోయినా సరే వండి ఇక్కడ పెడతాం, అవసరం అయితే రండి. దేవునికి స్తోత్రం. అది 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 రెడీ చేయించింది. ఏం లేదు, జస్ట్ ప్లగ్ ఇది పెడితే ఇది అదే తిప్పుతూ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అందులో 4 కట్టెలు చాలు, బస్సమని మంట వస్తుంది. మామూలుగా అయితే అరగంట ఉడకాల్సింది 20 నిమిషాలు అయిపోయింది. స్పీడ్ అయిద్ది, మంట నేరుగా తగిలిద్ది. ఎందుకంటే ఈ గాలి దాన్ని రేపుతూ ఉంటుంది మంటని. ఇన్ని కట్టెల్లో చాలా ఉడికిద్ది, కట్టెలు తక్కువ. అసలు దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా అదే సాక్ష్యం. కరోనా టైంలో విశ్వాసులందరూ ఇళ్లలో బ్రేక్ అవుతారు కాబట్టి నెల రోజులకు ముందే లైవ్ ఇచ్చే సామాగ్రి అంతా వాళ్ళకేదో బుద్ధి పుట్టినట్టు మనమే లైవ్ ఇచ్చే సామాన్ తెచ్చుకుందామంటే, ఎందుకురా జనం వచ్చి కూర్చుంటున్నారుగా లైవ్ ఎందుకు అంటాను నేను. బయట నుంచి కూడా అడుగుతున్నారు కదా, బయటకు కూడా ఇద్దామని. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు అన్నా. ఎప్పుడు 2020 ఫిబ్రవరిలో అయినా సరే మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేశాడు, సరే పోరా బాబు తెచ్చుకోపో అన్న. ఫిబ్రవరిలో 2020 ఫిబ్రవరి తెచ్చుకున్నాడు. మార్చి 22 లాక్డౌన్. ఈ నెల రోజుల్లో ప్రాక్టీస్ చేశారు. కరెక్ట్గా లాక్డౌన్ సండే పెట్టారు వాళ్ళు. గుర్తుందా మీకు? సండేతో స్టార్ట్ చేశారు లాక్డౌన్, గుర్తుందా? ఆ సండే రోజు మొదటి లైవ్ వెళ్ళింది. అన్ని సంవత్సరాలు లైవ్ సామాగ్రి తెచ్చుకోకుండా ఆ రోజు జస్ట్ ఒక నెల ముందే, ఎందుకు రాబోతున్న సంగతి నా తండ్రికి తెలుసు కాబట్టి నెల రోజులకు ముందే లైవ్ ఎక్విప్మెంట్ అంతా కూడా తెప్పించి పెట్టాడు. ఇప్పుడు ఈ గ్యాస్ సమస్య రాబోతుంది కాబట్టి పుల్లలు కూడా, ఇప్పుడు పొలాల మీద పుల్లలు బతకవు, అసలు మామూలు లేదు పొలాల మీద వేట. దేవునికి స్తోత్రం. పల్లెటూళ్ళలో ఇప్పుడు ఆట. ఇప్పుడు పుల్లలు ట్రాక్టర్ తీసుకొని పోతే ఎవరో భలే పని, మేమెందుకు ఇస్తాం, మాకు లేదు, మాకే లేకపోతే మేము ఏమని ఎక్కడో అక్కడ ఆపుకునే పరిస్థితి. పుల్లలు ఎవరు ఇరు ఇస్తారా? మీరు ఇస్తారా? పొలాలకు అడ్డం పడి ఇదంతా నాది అని ఆపుతారు. ఏం చేస్తాం, గ్యాసులు లేవు. మరి ఆనాడు పుల్ల పట్టుకునే దిక్కులేదు, ఈనాడు పుల్ల బతకట్లా పొలాల మీద. అన్నీ ముందే తెలిసి రెడీ చేసి పెట్టాడు ఆయన. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరం తప్పించుకోడు అన్నావు కదయ్యా, కంట్రోల్ చేయంటే వాళ్ళేం ఆగట్లా. కృత్రిమమైన కరువు అంటే ఇదే. ఇంకొన్ని రోజులకి ఇంకొన్ని సమస్యలు. అందుకే ప్రార్థన చేయండి వాళ్ళు శాంతించాలని. నేను చాలాసార్లు చెప్పా, ఎక్కడో ఇజ్రాయేల్ వ్యవహారం మనకెందుకు, ఎక్కడో వేరే దేశాల్లో జరిగితే మనకెందుకంటే, ఎక్కడ స్విచ్ చేస్తే ఆడెలిగిందో చూడు బలుపు. అక్కడ కొట్టుకుంటే, వాళ్ళిద్దరు కొట్టుకుంటే అక్కడ మన గ్యాస్ బండి లాగిపోయింది. అట్లుంది మరి. ఒక దేశానికి లింక్ అట్లుంది. ఏ రెండు కొట్టుకున్నా దాని ఎఫెక్ట్ ప్రపంచం అంతటి మీద పడిద్ది. ఎంతమందికి అర్థమైంది? అది కానీ తప్పదు, జరుగుతాయి అంతే. యేసయ్య ముందే చెప్పాడు, అక్కడక్కడ కరువులను భూకంపములను సంభవించునని. వాటికంటే ముందు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి మీరు వినబోదురు. అయితే భయపడకుడు, ఇవన్నీ జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జన నష్టం జరిగిద్ది, కొట్లాట్లు నడుస్తాయి. ఇంకా చెప్పాలంటే కరువులు భూకంపాలు ప్రకృతి విలయాల కన్నా కూడా ప్రజలు బాగా బాధపడేది యుద్ధాల గురించే. ప్రజలందరూ బాగా గాయపడేది యుద్ధాల వల్లే. ఇప్పుడు ఇది చిలికి గాలివానై ఈ రెండు శాంతించినాయి అంటే మళ్ళీ ఇంకో 2 కొట్టుకుంటాయి. అవి 2 శాంతించినట్టు ఇంకో 4 కొట్టుకుంటాయి. అవి 4 శాంతించినట్టు ఇంకొక 6 కొట్టుకుంటాయి. ఇలా కొట్టుకొని 10 దేశాలు కలిసి, మనం బలహీనమైన దేశాలకు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కడు వచ్చి మనల్ని గల్లిస్తున్నాడు. మనందరం కలిసి ఒక్కటే దేశం అయిపోతాం, అప్పుడు మనం పెద్ద దేశం అయిపోతాం, అప్పుడు మన జోలికి ఊడు రాడని 10 మంది దేశాల నేతలు కలిసి ఒక్క తీర్మానం చేసుకొని 10 మంది రాజ్యాధికారాన్ని ఒకడికి అప్పగిస్తారు. అది దశరాజ్య కూటమి అంటారు. ఆ తర్వాత యుద్ధాలు కంటిన్యూ. ప్రపంచం అంతటా కూడా ఈరోజు గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఎలాగైతే ఏర్పడుతుందో అలాగ ప్రపంచం అంతటా సంక్షోభం ఏర్పడి, ఒక పక్క జనాలు చచ్చిపోతుంటే ఆ శవాలు చూసి
ప్రాణాల మీదకి వస్తుంటే ఆ బాధ తట్టుకోలేక ఈ కృత్రిమమైన కరువులు, టెంపరరీ కరువులు ఆ యుద్ధాల వల్ల ఏర్పడి ఈ బాధకు తట్టుకోలేక ప్రపంచమంతా ఒక నినాదం ప్రారంభమవుతుంది. 10 దేశాలు కలిసి ఒక దేశం అయిపోతే అవి ప్రశాంతంగా ఉన్నాయి. ఇట్లా కాకుండా ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక దేశం అయిపోదాం. 2 దేశాలు ఉంటే యుద్ధం తప్పదు, అన్నీ కలిసి ఒకటే దేశం అయిపోతే కొట్లాట ఉండదు. కాబట్టి ఓ నాయకులారా, మాకు యుద్ధము లేని సమాజం కావాలి, యుద్ధము లేని ప్రపంచం కావాలని మొత్తుకుంటారు. అది భవిష్యత్తులో జరిగి తీరిద్ది. స్తోత్రం చెప్పండి. దానికి మరి ఆ పరిస్థితి రావాలంటే ఈ తీవ్రతరం కావాలి. మనం బాగానే ఉన్న వాళ్ళే మనకు అన్ని నడుస్తున్నాయని కలలో కూడా అనుకోవద్దు. యుద్ధాల వల్ల ఏర్పడే కరువులు చాలామంది ప్రాణాలనే తీసినాయి. ఆర్థిక మాంద్యం వల్ల, ద్రవ్యోల్బణం అంటారు, దానివల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, యుద్ధాల వల్ల కొన్ని దేశాలు ఏర్పడ్డ కరువులు ప్రాణాలే తీసినాయి. ఏమంది, ఇప్పుడు నెల రోజులు కొట్టుకున్నారనుకో, మొత్తం క్లోజ్. వాహనాలు కూర్చుంటాయి పెట్రోల్ లేక ఎక్కడెక్కడ. ఒక రకంగా చెప్పాలంటే 1970-80లో ఉంటాయి బతుకులు, అట్ట అయిపోద్ది. ఎంత డేంజర్ అనుకున్నావు. అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేస్తానన్నావుగా, కనికరించు ప్రభువా అని విజ్ఞాపన చేయాలి. 10 మంది నీతిమంతులకు ప్రాంతంలో ఉంటే అది నాశనము కాకుండా దేవుడు దాన్ని వదిలిపెడతానని ఇక్కడ వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆ 10 మందిని మనం సిద్ధపరిస్తే ఆ 10 మంది 100 మందిని ప్రభావితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మెజారిటీ అని పేరే కానీ ఎప్పుడు కూడా మైనారిటీ మెజారిటీని ప్రభావితం చేస్తుంది దేవుని లెక్కలో. అయిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. నేను చెప్పే ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఆ నాశనములో లోతు నశించకుండా అబ్రహామును గుర్తు చేసుకొని లోతును విడిపించాడని చెప్పుకున్నాం కదా. అబ్రహాం ఏంటి అనేది చెప్తున్నాను నేను. ఎందుకు గుర్తు చేసుకున్నాడు? 10 మందిగాను ఉన్నట్టయితే ఆ పట్టణాలు నాశనం అయ్యాయి కాదు. ఈరోజు మన పని ఏంటి? ప్రతి ప్రాంతములో ఒక 10 మంది నీతిమంతులను తయారు చేయుట, ప్రతి ప్రాంతములో ఒక 10 మంది నీతిమంతులను సిద్ధపరచుట, ప్రతి ప్రాంతములో, ప్రతి గ్రామములో కనీసం ఒక 50 మంది ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించుట. ఒకవేళ 10 మంది నీతిమంతులను ఒక గ్రామంలో మనంగా నిలబెట్టగలిగితే ఆ గ్రామం నాశనం కాకుండా దేవుడు వదిలేస్తాడు. ఆ విధంగా క్రీస్తు చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం క్రీస్తును గురించి ప్రకటించి 10 మందిని నీతిమంతులుగా తయారు చేయటానికి ప్రకటించుట, ప్రార్థించుట అనే లోతు, అబ్రహాం పరిచయాలు రెండింటిని కూడా మనం స్వీకరించాలని నేను చెప్తున్నాను. ఇకపోతే ఒక్క విషయం నేను ఫైనల్గా చెప్తాను. ఈ యుద్ధాలు, ఈ దారుణం, ఈ పరిస్థితి ఇదంతా దేన్ని బట్టి అంటే అహమును బట్టి. దేన్ని బట్టి? అహమును బట్టి. ఒకడి మీద ఒకడికి అహం, ఒకడి మీద ఒకడికి కక్ష. ఈరోజు రాజకీయ పార్టీల్లో కూడా ఇదే ఉంది. ఒక పార్టీ మీద కక్షతో ఒక జనాంగాన్ని ద్వేషిస్తున్నారు. ఒక పార్టీకి చెందినవాడు క్రైస్తవుడు అయినందున యావత్ క్రైస్తవ జాతి మొత్తాన్నే ద్వేషించేటువంటి పరిస్థితికి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, కొంతమంది నాయకులు వచ్చారు. ఈ అత్త మీద కోపం దొత్త మీద చూపినట్టు వీనికి అసలోడి మీద పోరాటం చేతగాక అల్పులుగాను బలహీనులుగా ఉన్న క్రైస్తవుల మీద యుద్ధం ప్రకటించి వాళ్ళ గురించి దారుణంగా ప్రచారం చేస్తూ వాళ్ళని ద్వేషిస్తూ డైరెక్ట్గా ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా డైరెక్ట్గా బహిర్గతమై నేను క్రైస్తవ ద్వేషిని అని ప్రకటించుచున్న ఒక ఎమ్మెల్యేని మరి గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు ఎలా సమర్థిస్తారో నాకు అర్థం కాదు. ఆ హోదాలో ఉంటే ఖచ్చితంగా అన్ని మతాలని కలిపి గౌరవించాలి, పాలించాలి. కానీ పర్టికులర్గా ఒక మతాన్ని ద్వేషిస్తూ మత సంబంధమైన చిచ్చులు పెట్టే వాళ్ళని
కట్టడి చేయకుండా ప్రభుత్వాలు ఎందుకున్నాయో మీరు ఆలోచించవచ్చు. ఇదంతా ఎవరి మీద కుట్ర, ఎవరి మీద కక్ష? నీ ప్రతిపక్షం మీద కక్ష ఉంటే వానితో పెట్టుకోరా బాబు, వానితో పెట్టుకో. క్రైస్తవుల మీద ఎందుకు పడతారా? చర్చిలు ఎందుకు కూలుస్తారా? అహం అహం కక్ష. కానీ ఒక్కటి ఖాయం. మొర్దెకై వంగకయు నమస్కరింపకై ఉన్నందున మొర్దెకై జాతి మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు హామాన్ అనేవాడు. చివరికి ఏ గతి పట్టాడో తెలుసా? మొర్దెకైని లేపేయాలని పెద్ద ఉరికొయ్య సిద్ధపరిచి దానిలో వాడే వేలాడాడు. చివరికి వాడి జాతి, వాడి కుటుంబం, వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఇది బైబిల్లో చెప్పబడిన దేవుని యొక్క శక్తి ద్వారా జరిగిన కార్యం. ఈరోజు ఎంత బహిరంగంగా, ఎంత బహిర్గతంగా క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నారండి. ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఒక మతానికే కొమ్ము కాస్తూ ఎట్లా మాట్లాడతారు నాయకులు. వాడు ఎట్లా నాయకుడు అవుతాడు? వాడు ఎట్లా ప్రజాసేవకుడు అవుతాడు? ఎట్లా ప్రజాపాలకుడు అవుతాడు? ఇంత నీచానికి ఎందుకు దిగజారాడు? క్రైస్తవులైతే తమకిష్టమైన మతాన్ని విశ్వసిస్తే వాడు భారతీయుడు కాదా? ఇండియన్స్ కాదా మనం? వీడెవడో వాడు భారతీయుడైతే మనము భారతీయులమే. రాజ్యాంగం వాడికి ఇచ్చిన హక్కులు ఎన్ని ఉన్నాయో మనకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. ఇంత బరితెగించి ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి ఒక మతాన్ని కొమ్ము కాస్తూ మరొక మతాన్ని భయంకరంగా ద్వేషిస్తూ పని కట్టుకొని పేరు చెప్పి మరి చర్చిలు కూలుస్తూ ఉన్నారు అంటున్నా. దీని గురించి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? అట్లాంటి వ్యక్తుల్ని, అలాంటి దుర్మార్గపు మనసు కలిగిన వాళ్ళు ఎందుకు కట్టడి చేయవు? క్రైస్తవ మతం విస్తరిస్తుంది, దాన్ని కట్టడి చేయడానికి నీ తాత తరం కూడా కాదు, నీ ముత్తాత తరం కూడా కాదు. అది నువ్వు ఇంకా 10 జన్మలు ఎత్తిన వల్ల కాదు. అది ఏందిరా నువ్వు చేసేది? కట్టడా? నీ తలకాయ. అది ఎవడో వ్యాపింపజేస్తుంది కాదురా నాయన, రాకడ దగ్గరికి వస్తుంది. యేసు ప్రభు రాబోతున్నాడు. అందుకే భూమండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన సత్య సువార్త అందేటట్టు చేస్తున్నాడు. ఆయన ప్రేమను గుర్తించిన వాళ్ళంతా మారిపోతారు, ఆయన రక్షణలోనికి వస్తారు. దాన్ని ఏ ప్రభుత్వం కట్టడి చేయలేదు. అదంతే. ఏమండి, క్రీస్తులోకి మారితే ఏంది? నీకు వచ్చిన నష్టం ఏంది? అందులోంచి ఏమైనా నరహంతకులు లేచారా? ఇంకా నువ్వు చెప్పిన దిక్కుమాలిన మతంలో దుర్మార్గులు తయారయ్యారు, దూషకులు తయారయ్యారు, హంతకులు తయారయ్యారు, కులగజ్జోళ్ళు తయారయ్యారు, మత పిచ్చోళ్ళు తయారయ్యారు. అందులో ఉండమంటావురా మమ్మల్ని? అందులో ఉండమంటావు మమ్మల్ని? యేసు ప్రభు నమ్మినోడు తాగుబోతుల్ని మార్చారు, దొంగల్ని మార్చారు, హంతకుల్ని మార్చారు, వ్యభిచారులను మార్చారు, వేశ్యల్ని మార్చారు, ఘోరమైనటువంటి దుర్నీతిలో ఉన్న వాళ్ళని మార్చి ఈరోజు సమాజంలో శాంతి భద్రతలు ఏమైనా వర్ధిల్లుతున్నాయంటే చాలా వరకు క్రైస్తవ బిడ్డలు సువార్త ప్రకటించి ఎంతో మంది కఠినాత్మల్ని మార్చటం వల్ల శాంతి భద్రతల్లో చాలా వరకు ప్రశాంతంగా ఉంది. మన దేశం రాష్ట్రం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతో కఠినాత్మలు, భయంకరమైన జీవితాల్లో ఉన్నవాళ్ళు, తాగుబోతులు, ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మారిపోయి మనుషులుగా బ్రతుకుతున్నారు, మానవత్వంతో బ్రతుకుతున్నారు, దేవత్వంతో బ్రతుకుతున్నారు. వైద్య సేవ చేయించుకుంటావు, క్రైస్తవ కళాశాలలో చదువుకుంటావు, అక్కడే వాళ్ళు పెట్టిన ముష్టి తిని పెరుగుతావు, వాళ్ళు పెట్టిన విద్య అనే భిక్ష అది పొందుకొని చదువు నేర్చుకుంటావు. పాలు దాగి రొమ్ము గుద్దటం అంటే ఇది కదా? కృతజ్ఞత ఉందిరా నాయన ఎవరికైనా మాట్లాడేవానికి? క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా మనమంతా భారతీయులం. మనంతా భారతదేశం, మనమంతా ఒకే తల్లి పిల్లలం. అఫ్కోర్స్ మనకు నచ్చిన విశ్వాసాల్లో మనం వెళ్ళాం, అది మనసుకు సంబంధించిన విషయం. అసలు ఏ దేవుడు లేడన్నా నాస్తికుడైనా సరే వాడు కూడా భారతీయుడే. మనమందరం భారతీయులం. భారతదేశ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు మనం అందరం వినియోగించుకోవాలి. అందరూ గౌరవనీయులే, ఘనతకు పాత్రులే, ఒకరినొకరు తృణీకరించకూడదు అనే సెక్యులర్ భావాన్ని ప్రకటించి నేర్పాలి ప్రజాపాలక వ్యవస్థ. చూడేం చేస్తున్నారు?
మాట్లాడిన మాటలు ఇందాక అహంకారంతో మాట్లాడలా, బాధతో మాట్లాడుతున్నాను, వేదనతో మాట్లాడుతున్నాను. మీరున్న పదవులేంది, మీరు తీర్చే తీర్పులేంది, మీరు చేసే దుర్మార్గాలేందని ప్రశ్నిస్తున్నాను. నేను మౌనంగా ఉండలేనండి. న్యాయం అడగటం తప్పు కాదు, ప్రశ్నించటం తప్పు కాదు. నేను ప్రశ్నిస్తా. ఎందుకంటే నేను ప్రశ్నిస్తే ఎవడన్నా వచ్చి నన్ను ఏమన్నా చేస్తాడనే భయం నాకు లేదు. లేకపోతే నా నోటిగాడు ముష్టి చెప్పేమన్నా పోయిద్దేమన్నా చింత నాకు లేదు. అనవసరంగా ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడితే మనం ఇబ్బంది పాలవుతాం, ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటామని నొప్పింపక తానోపక తప్పించుకునే పరిస్థితుల్లో నేను ఉండాలనుకోలేదు. అందుకే నేను స్పందిస్తాను, ప్రతి విషయానికి స్పందిస్తాను. ఇప్పుడు కూడా నేను స్పందించాను. నన్ను దేవుడు భూమి మీద ఉంచినంత వరకు దుర్మార్గం జరుగుతున్న, అన్యాయం జరుగుతున్న ప్రతి సమయంలోనూ, ప్రతి ఘట్టంలోనూ నా వంతు గాళం తప్పకుండా నేను విప్పుతాను. నా బిడ్డలు కూడా తమ వంతు గాళం తమ విప్పుతారు. అహం విరిగిన వాడికి రోగం ఉండదు, రోగం వచ్చినా స్వస్థత వచ్చింది. అహం విరిగిన వాడికి విజయం ఉంటుంది, అహం విరిగిన వాడికి ఘనత లభిస్తుంది, అహం విరిగిన వాడికి విశ్రాంతి లభిస్తుంది. అబ్రహాము ఎంతటివాడు? వాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. మోషే ఎంతటివాడు? ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట మోషే అహరోనులు సాగిలపడిరి అని ఉంది. ఈరోజు మనం అహాన్ని విరగొట్టుకునే విషయంలో జాగ్రత్త పడతాం. లేండి, ఒకసారి పైకి లేచి నిలబడండి. ఈరోజు నలుగురు నన్ను చూసి ఇలా అంటున్నారు, నలుగురు నన్ను చూసి అలా అంటున్నారు అంటే అహం ఇంకా జావలా నీలో. నలుగురు నన్ను చూసి ఇలా అనుకోవాలి, నలుగురు నన్ను చూసి అలా అనుకోవాలి అనుకుంటున్నామంటే అహం జావలా ఇంకా. ఏంది వాళ్ళు వీళ్ళు అనుకునేది, ఏంది వాళ్ళు వీళ్ళు అనేది? నన్ను చాలామంది చాలా అనుకుంటున్నారు, నాకేం చింత లేదు. ఎందుకంటే అహంలో ఎప్పుడో విరిగిపోయాను నేను. ఈరోజు గుల్లగుల్ల అయిపోతున్నారు కొంతమంది. నన్ను చూసి నవ్వుతున్నారన్నా, నన్ను అలా అనుకుంటున్నారన్నా, ఇలా అనుకుంటున్నారన్నా, నా పరిస్థితి బాగలేదన్నా అని ఇతరులను బట్టి కొంతమంది కృంగిపోతారు. నలుగురిలో తిడుతున్నారన్నా, అవమానంగా ఉందన్నా. అవునా? దేవుడు అప్పచెప్పాడు అనుకో, కృతజ్ఞతలు చెప్పు, తప్పకుండా దేవుడు ఆ పరిస్థితిని మారుస్తాడు. నువ్వు నేను అహంలో బతికుంటే కదా ఫీల్ అవడానికి. అహం విరిగిపోయినప్పుడు ఫీలింగ్ ఏడుంది? నిన్ను అంతసేటు తిట్టినా నీకు రోషం లేదంటే నేననేవాడిని విరిగిపోయాను రా. నేననేవాడిని నాలో బతికుంటే రెచ్చిపోవాలి, అది విరిగిపోయాను, ఫీలింగ్ లేదు. అందుకే విశ్రాంతిలో ఉన్నా, అందుకే మనశ్శాంతిలో ఉన్నా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, ఎచ్చులు పడవాకండి. ఎట్లా చెప్పండి? ఏం పడద్దు? ఎచ్చులు పడితే పోతావు, పడద్దు. తగ్గించుకో, అంటే పడు, విరిగిపో, కృతజ్ఞతలు చెప్పుకో, సాధువుగా ఉండు. నా తండ్రి హెచ్చించేటప్పుడు నేను హెచ్చిస్తాడు. నవ్వేవాడిని నవ్వనే, అనేవాడిని అన్నే, చేసేవాడిని చేయనే. పొగిడాడని పొంగొద్దు, విమర్శించాడని కృంగొద్దు. అవి రెండు నీ కాదు. నీలో నువ్వు అనేది లేదు, చచ్చిపోయింది. నీలో ఎలుబడి చేస్తుంది క్రీస్తు, నీలో ఉన్నది క్రీస్తు. జీవించువాడని కను నేను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పౌలు అన్నాడు. పౌలు ఎక్కువ, నువ్వు ఎక్కువ? ఒక ముక్క చెప్పు ఫైనల్గా. పౌలు ఎక్కువ, నువ్వు ఎక్కువ? ఒకరోజు వస్త్రం కూడా లేని రోజు గడిపాడు, కడుపుకంత ఆహారం దొరకని రోజు గడిపాడు. అందరూ కలిసి ఏకమైన నడి బజార్లో నిలబెట్టి తలా ఒక దెబ్బ కొడితే దెబ్బలు తిన్నాడు. ఇంత మాట పడలేక నన్నన్నారు, ఇంకెందుకు బతకాలని గందరగోళం అయిపోతున్నావు. అన్నారని ఏందమ్మా అందే? ఎవడమ్మా అనేవాడు? వాడే మంచోడా? నిన్ననేవాడేం పెద్ద మనిషా? వాడి బతికేం బాగుందా? వాడి చంపడం బాగుందా? ఎవడు చంపడం బాగుందని నిన్న అంటాడు, నిన్న అన్న ఎవడో అన్నాడు. నువ్వేంది గందరగోళం అయ్యేది? చాలా మంది ఏడుపదే. నలుగురిలో బాగుండాలి, నలుగురిలో గొప్పకుండా, నలుగురిలో కనుగొండాలి. అరే తీవా, నలుగురు లేదు, 40 లేదు.
పౌలుని నడివీధిలో నిలబెట్టి కట్టేసి గందరగోళం చేసేస్తే మౌనంగా సహించాడు. పౌలు ఎక్కువ, నువ్వెక్కువ? రాళ్ళ దెబ్బలు తిన్నాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, ఓడ పగిలి శ్రమ పడ్డాడు, చలితోనూ ఆకలి దెబ్బలతోనూ దిగంబరత్వంతోనూ వేదన పడ్డాడు. ఆ మహనీయుడితో పోల్చుకుంటే నువ్వు నేను ఎక్కడ? సరే, పౌలు తీసి పక్కన పెట్టి ఏసై దగ్గరికి వద్దాం. ఏసై ఎక్కువ, నువ్వు ఎక్కువ? ఆయన డైరెక్ట్గా దేవుడై ఉండి మనిషిగా వచ్చి ఏమండి పొగిడినోళ్ళు పొగిడితే ఎంతమంది దూషించారు యేసుప్రభుని? ఇంకా దారుణం ఏంటంటే నీ ముఖం మీద ఉమ్మారో లేదో తెలియదు కానీ ఆయన ముఖం మీద కేకరించి ఉమ్మారు, అరచేతుల దెబ్బలు కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. యేసు రారాజు. ఒక్కసారి యేసయ్య సిలువ శ్రమను దూతలు చూసినప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటారు ఊహించండి. దూతల ఎదుట ఆయన సుప్రీం, ఆయన కనుసైగతో సమస్తాన్ని శాసించగలిగిన వాడు. అలాంటి శూరుడు భూమి మీదకి వచ్చి వారి చేత అవమానాలు పొందుతుంటే దూతలు ఎలా ఫీల్ అయి ఉంటారు? ఆయనేనా? ఎంత విలపించుంటారో చూడండి. నన్ను అన్నారని అహానికి పోయి మనశ్శాంతిని పాడు చేసుకొని గందరగోళం అయిపోతావు. ఎవరి ముందో ఏదో గొప్పగా ఉండాలి, ఎవరి ముందు ఏదో ఇదిగా ఉండాలని ఎందుకు పరితపిస్తావు? దేవుడు నీకు ఇచ్చిన దానిలో కృతజ్ఞతలు చెప్పు. హెచ్చించాలనుకుంటే ఆయన చూసుకుంటాడు. హెచ్చించినది దేవుని కానీ నీది కాదు. నన్ను కనపరిచాడు దేవుడు, నన్ను హెచ్చించాడు, అది నాదా? అది ఆయనది. నన్ను హెచ్చించిన ఆయన, అవమానించిన ఆయన, రెండు నాకు సంబంధం లేదు, ఆయనవి. అంతటి వాడే వచ్చి మాటలు పడ్డాడు, దూషణ పడ్డాడు, దెబ్బలు తిన్నాడు. చూడండి ఎంత తగ్గించుకున్నాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసయ్య ఎక్కడ, మనుషులు ఎక్కడ? ఆ మహానుభావుడే అన్ని పొందినప్పుడు నువ్వు నేనెంత, మనమెంత?